శనేశ్వరుడి గ్రహస్థితి ఒక్కసారి ద్వాదశ రాశుల వారిగా పరిశీలిస్తే ముందుగా శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కావున మీనరాశి వారికి జన్మశని అత్యంత నీచ స్థానం. అలాగే అనుకున్న ఏ పనులు కూడా జరగవు. అలాగే వారికి రెండవ ఇంట సంచరిస్తున్నాడు కాబట్టి ఈ కుంభరాశి వారికి కూడా అనుకున్న విధంగా ఏ పని జరగదు. అలాగే మకర రాశి వారికి మూడవ ఇంట శని సంచారం ఉంది కాబట్టి వీరికి అత్యంత బ్రహ్మాండంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తవుతుంది. అలాగే ధనస్సు రాశి వారికి నాలుగవ ఇంట అర్ధాష్టమ శని ఉన్నాడు కాబట్టి అనుకున్న ప్రతి పనిలోనూ ఆటంకమే కలుగుతూ ఉంటుంది. అలాగే వృశ్చిక రాశి వారికి పంచమ 5వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి వీరికి కూడా ప్రతి పనిలో ఆటంకం జరుగుతూ ఉంది. అలాగే తులారాశి వారికి 6వ ఇంట శని సంచారం ఉంది కాబట్టి వీరికి అత్యంత శుభసూచకంగా ఉంటుంది. అలాగే కన్యారాశి వారికి 7వ ఇంట శని సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి కూడా కన్యారాశి వారికి 7వ స్థానమున శని సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి కూడా అనుకున్న ఏ పని జరగదు. అలాగే తదుపరి సింహరాశి వారికి అష్టమ శని, అష్టమి అంటే కష్టమి, అనుకున్న ప్రతి కార్యంలోనూ విజయం అనేది ఉండదు. అలాగే కర్కాటక రాశి వారికి 9వ ఇంట శని సంచారం జరుగుతుంది కాబట్టి అత్యంత బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి 10వ ఇంట శని సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అలాగే వృషభ రాశి వారికి 11వ ఇంట శని సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి అత్యంత బ్రహ్మాండంగా ఉంటుంది. అనుకున్న ప్రతి పని నెరవేరుతుంది. అలాగే చివరన మేషరాశి వారికి 12వ ఇంట 7.5 శని జరుగుతుంది కాబట్టి వీరికి అనుకున్న ఏ పనులు కూడా సకాలంలో పూర్తి అవ్వవు. ఇలా శని ఏ రాశులలో మామూలుగా ఉన్నాడో వారు శనివారం రోజున నవగ్రహాల దగ్గర శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక నల్ల రవికే, జీడికాయ, ఇనుపమల, నీలి పొడి, అలాగే నువ్వులు తీసుకువెళ్ళి ఆ శనీశ్వరుడి దగ్గర దీపారాధన చేసి 9 ప్రదక్షిణలు చేస్తే అత్యంత శుభసూచకంగా ఉంటుంది అని తెలియజేయడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో అవ్వండి.